మనం లాస్ట్ క్లాస్లో ది 7 గ్రేట్ బ్రెత్స్ గురించి చెప్పుకున్నాం. నౌ వీఆర్ ప్రొసీడింగ్ టు ద లెసన్ మెడిటేషన్ అండ్ ది వర్డ్. I have pictured this for you on the systemic scale. Now, let me apply it to meditation and see how it will work. Man, when meditating, aims at two things. సో ఒక వాక్కు అనేటువంటిది ఉచ్చరించడంలో ఏమేమిటి జరుగుతోంది అనేటువంటిది ప్రధానంగా సృష్టి అనేటువంటిది రావడం అనేటువంటి విషయం మనకు చెప్పారు. తర్వాత అదే మనం ప్రాతిపదికగా తీసుకుని ధ్యానము చేయడంలో ఈ శబ్దోచ్చారణలో జరుగుతూ ఉన్నటువంటి విషయములు, ప్రధానంగా ధ్యానం చేయడం అనేటువంటిది రెండు ప్రధానమైనటువంటి కారణాలుగా లేదా రెండు ప్రధానమైనటువంటి అంశాలుగా మనకు చెప్తున్నారు. ఒకటి, at the formation of thoughts, at the bringing down to the concrete levels of the mental plane of abstract ideas and intuitions. This is what might be termed meditation with seed. Meditation with seed అంటే ఏంటంటే అర్థం, ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ థాట్. ఫార్మేషన్ ఆఫ్ థాట్ మనలో ఎక్కడ అవుతుందో గమనించండి. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ది మెంటల్ ప్లేన్. మెంటల్ ప్లేన్లో మెంటల్ ప్లేన్లో అవుతుంది ఫస్ట్ థాట్స్. ఈ థాట్స్ అన్నటువంటి అక్కడ ఫామ్ అయ్యి, దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ థాట్. అక్కడ థాట్ అన్నటువంటిది ప్రవోక్ అయ్యి దానికి మెంటల్ మ్యాటర్ తోటి దానికి ఒక ఫారం అన్నటువంటిది ఏర్పడుతుంది. దట్ ఈస్ మెంటల్ ఫిజికల్. అక్కడ మనకి థాట్ ఫారం అన్నటువంటిది ఏర్పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కాంక్రీట్ లెవెల్స్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్ అన్నట్టు. సో ఈ రకంగా ఫామ్ అయినటువంటి థాట్కి థాట్ ఫారం ఏర్పడడం. థాట్ వచ్చింది, దానికి ఒక ఫారం ఏర్పడాలి. తిరుపతి వెళదాం అనుకున్నాం, దానికి ఒక ఫారం ఏర్పడాలి. తిరుపతి వెళదాం అనేటువంటి థాట్, ఎందుకో చాలా కష్టాల్లో ఉన్నాను, ఏదో కారణం చేత ఎక్కడికో మనం గుడికో ఏదో ధ్యానంలోనో కూర్చుంటే తిరుపతి వెళదాం అనిపించింది. దట్ ఈస్ కాల్డ్ థాట్. దానికి ఒక ఫారం ఏర్పడాలి. ఎప్పుడు రేపు శనాద్వారాల్లో వెళదాం, ఇలా వెళదాం, అలా వద్దాం, దాంతో ఒక ఫారం ఏర్పడింది. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్ విత్ సీడ్. ఉదాహరణకి అట్లా. సో అలా ఉంది. నెక్స్ట్ ఈజ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, at the aligning of the ego and at the creation of that vacuum betwixt the physical brain and the ego. సో మనకి అలైనింగ్ ఆఫ్ ద ఈగో అంటే మనలో లోవర్ ప్లేన్స్ అన్నీ కూడా వెళ్ళి ఈగో తోటి కలవటం, దాని ఈగో. దాని తర్వాత ఏమవుతుంది, ఈగోకిను మన యొక్క ఫిజికల్ బ్రెయిన్కి ఒక డైరెక్ట్ లింకప్ అన్నటువంటిది ఏర్పడుతుంది. ఈ డైరెక్ట్ లింకప్ ఏర్పడటం చేత మనలో అండ్ ఈగో విచ్ రిజల్ట్స్ ఇన్ డివైన్ అవుట్పోరింగ్. అప్పుడు వీడి యొక్క హయ్యర్ ప్లేన్లో అంటే బుద్ధిక్ ప్లేన్లో జరిగేటువంటిదంతా కూడా వీడికి చక్కగా డౌన్ పోరింగ్ ఉంటుంది. పైన లేదా సృష్టిలో ఏం జరుగుతుందో అది వీడి ద్వారా అది డౌన్ పోరింగ్ అవుతుంటుంది. సో అది వాడికి తెలియబడుతుంటుంది, అది వీడి ద్వారా లోవర్ ప్లేన్స్కి దిగుతుంటుంది. సో అలైనింగ్ ఆఫ్ ద ఈగో అండ్ ఈగో హ్యాస్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ది ఫిజికల్ బ్రెయిన్. అలా జరుగుతున్నప్పుడు and the consequent shattering of the forms, subsequent liberation, this might be termed meditation without seed. సో ఎప్పుడైతే ఈ అలైనింగ్ అన్నటువంటిది అవుతుందో అప్పుడు షటరింగ్ ఆఫ్ ది ఫార్మ్స్ అంటే ఏమవుతుందంటే, ఎప్పుడైతే అలైన్ అయిపోతుందో అప్పుడు లోవర్ ప్లేన్స్ తోటి వీడికి ఒక రకంగా వాటి నుంచి ఎలివేట్ అయినటువంటి వాడు అవుతారు. కాబట్టి వాటి యొక్క అవసరం వీడికి బాగా తగ్గిపోతుంది. తగ్గిపోయేటికి వీడికి ఓన్లీ ఈగో అండ్ ఫిజికల్ బ్రెయిన్, ఈ రెండు కనెక్టివిటీ అనేటువంటిది వస్తుంది మనకు మెడిటేషన్లో. బాగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తుంటే. సో పైన ఒకటి చెప్పారు మెడిటేషన్ విత్ సీడ్. ఇప్పుడు చెప్తున్న పాయింట్ ఏంటంటే మెడిటేషన్ వితౌట్ సీడ్ అన్నారు. అంటే మనకి ఈగో తోటి మన యొక్క ఫిజికల్ బ్రెయిన్కి కనెక్టివిటీ ఏర్పడితే దాన్ని మెడిటేషన్ వితౌట్ సీడ్ అని చెప్తున్నాను. ఈ రెండు బాగా గుర్తుంచుకోండి. ఎట్ ఎ సర్టెన్ పీరియడ్ ఇన్ ఎవల్యూషన్ ద టూ బ్లెండ్, ద సీడ్ ఈస్ డ్రాప్డ్ అండ్ ద వాక్యూమ్ ఈస్ దెన్ క్రియేటెడ్. ఇది ఇలా ప్రొసీడ్ అవుతున్నప్పుడు, ఈ ధ్యానంలో ఇలా మనం కొనసాగుతున్నప్పుడు ఏమవుతుందంటే వెనక ఈ రెండు కలిసిపోతాయి. అంటే ఏమవుతుంది, అబ్స్ట్రాక్ట్ లెవెల్లో వీడి ధ్యానం అన్నటువంటి జరగడం, అది కాంక్రీట్ లెవెల్లో రిఫ్లెక్ట్ అవ్వడం అన్నటువంటిది మనం ఫస్ట్ మెడిటేషన్ విత్ సీడ్ అన్నటువంటిది మనం చెప్పుకున్నాం. తర్వాత మెడిటేషన్ వితౌట్ సీడ్లోకి వచ్చేటికి ఈ అలైనింగ్ అవ్వడం, ఇది వీడికి జరగడం. ఈ రెండు కూడా కలిసి వీటిలో ఒక
not so much between the higher and the lower vehicles as between them and the intuitional plane or the plane of the harmony. అప్పుడు వీడికి ఒక హార్మనీ అన్నటువంటిది వస్తుంది. అంటే ఏమవుతుంది, వీడి యొక్క అలైనింగ్ ఆఫ్ ది ఈగో అండ్ ది మెంటల్ ప్లేన్, ఈగో అండ్ ది బ్రెయిన్, ఈ రెండు అలైన్ అవ్వడం. తర్వాత అబ్స్ట్రాక్ట్ టు ది కాంక్రీట్, అంటే ఒక హయ్యర్ థింగ్ వీడి డివైన్ అవుట్ పోరింగ్ అని చెప్పారు కదా, అది జరిగేటప్పటికి వీడి ద్వారా ఒక చక్కటి ఇది ఇంట్యూషనల్ ప్లేన్, దాన్ని ఏమన్నారంటే ప్లేన్ ఆఫ్ హార్మనీ, అది వీడికి మెడిటేషన్ ద్వారా సిద్ధిస్తుంది. అది మనం చెప్తున్నారు. Therefore, in the sounding of the sacred word in meditation, man should, if rightly sounding it forth, be able to do both the creative work and the destructive work as does the logos. సో మనం వర్డ్ అన్నటువంటిది కరెక్ట్గా ఉచ్చరించడం అనేటువంటిది చాలా ప్రధానం. అందుగురించి మనం వేదం చెప్పుకున్నప్పుడు కూడా నేను చెప్తాను, వేదోచ్చారణ చాలా కరెక్ట్గా ఉండాలి, మన మంత్రోచ్చారణ చాలా కరెక్ట్గా ఉండాలి. గాయత్రి మంత్రం ఉచ్చరిస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఎలా ఉచ్చరించాలో అలానే ఉచ్చరించాలి. అది జరిగితేనే మనకి క్రియేటివ్ అండ్ డిస్ట్రక్టివ్ రెండు వర్క్స్ మనలో జరుగుతాయి. మనకి మంత్రం సరిగ్గా ఉచ్చరించలేదు అనుకోండి, అంటే కనెక్షన్ సరిగ్గా పెట్టుకోకపోతే ఎలా అయితే కరెంట్ ఫ్లో అవుదో, అలాగే మంత్రోచ్చారణ కరెక్ట్గా లేకపోతే మనలో ఫ్లో ఆఫ్ ఇది ఎనర్జీ అంటుంటుంది అయిపోతుంది మంత్రం వలన. It will be the reflection in the microcosm of the cosmic process. He will attract to his body's matter of the finer kind and cast out that which is coarser. He will formulate thought forms that attract to themselves finer matter and repudiate that which is of lower vibration. వీడు ధ్యానం ఇలా చేసుకుంటూ ఉండడం చేత అవుతుందంటే వీడు హయ్యర్ ఫైనర్ మ్యాటర్ అంటే హయ్యర్ థింగ్స్కి వీడు అలా అట్రాక్ట్ అయిపోతాడు. ఎప్పుడు మంత్రోచ్చారణ చక్కగా జరగాలి. అది మీకు ఎలా తెలుస్తుందంటే మీరు ప్రేయర్ మీరు టైం చేసినట్టు అబ్బా ఇంత టైం అయిపోయింది అనిపిస్తుంది, ఒకసారి తెలియదు, మనం అందులో మెర్జ్ అయిపోతాం. సో దట్ మీన్స్ వీఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ టు ది ఫైనర్ మ్యాటర్. ఫైనర్ మ్యాటర్ అట్రాక్ట్ అవ్వకపోతే ఎప్పుడు ఆపుతారా ఎప్పుడు పోదామా అన్నట్టుగా ఉంటుంది. సంగీతం పాడుతున్నారు, ఫైనర్ మ్యాటర్కి మన మైండ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు వాడు సంగీతం అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది అని చెప్పి స్వస్థ చెప్పాడు, అప్పుడు అబ్బా అయిపోయింది, ఆరే చాలా బాగా పాడారండి వాళ్ళు నిజంగా అన్నటువంటిది ఉంటుంది. సో సంగీతం చేత మన మనస్సు చాలా తొందరగా తన్మయత్వం చెందుతుంది. అందు గురించి ఇందులో హార్మనీకి దానికి సంగీతం ఇవి మనకు చెప్పారు. సో ఆ రకంగా మనది ఫైనర్ మ్యాటర్కి అట్రాక్ట్ అవుతుంది మన మనస్సు. ఫైనర్ మ్యాటర్కి ధ్యానం అనేటువంటి చేసుకుంటుంటే ఫైనర్ మ్యాటర్కి అట్రాక్ట్ అయ్యి కర్సర్ మ్యాటర్ అంటే భౌతికమైనటువంటి విషయములు వీటిలోకి అలా తక్కువగా అవి తక్కువ ఇంపార్టెంట్గా వాటి నుంచి వీడు పైకి, అంటే ఎవరు చెప్పక్కర్లేదు వీడికి ఇది చాలా ముఖ్యం, ఈ ధనం, ఈ 50 రూపాయలు జాగ్రత్త పెట్టుకో, 50 రూపాయలని 60 రూపాయలు ఎలా చేయాలి, ఇలాంటిది వీడికి రాను రాను వాడికే తగ్గిపోతూ ఉంటుంది. అది ఇక్కడ జరిగేటువంటి విషయం. అది మనకి ముఖ్యం కాదు, అది మనకి ప్రధానం కాదు, మనకి ధ్యానం ప్రధానం, ఇలాంటి టీచింగ్స్ అన్నీ కూడా లోవర్ లెవెల్లో. ఎప్పుడైతే వీడికి అలైనింగ్ అయిపోతుందో వీడికి ఆటోమేటిక్గా 50-60 ఎలా చేద్దాం అనేటువంటి ఆలోచన వీడిలో ఉండదు. ఫస్ట్ వీడికి మెడిటేషన్, తర్వాత 50-60 చేయడానికి దానికి ప్రత్యేకమైనటువంటి ఆలోచన అవసరం లేదు, పలానా చేద్దాం పలానా విధంగా చేస్తే 50-60 అయిపోతుంది అన్నటువంటిది అయిపోతుంది. అంటే దానికి సింపుల్ థింగ్. అదే వేరే వాడికి అది చాలా కాంప్లికేటెడ్ థింగ్గా ఉంటుంది. కనుక he will formulate thought forms that attract to themselves finer matter. He will formulate thought forms. వాడి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంచుకుంటాడంటే ఎటువంటి ఆలోచనలు చేత వీడు ఫైనర్ మ్యాటర్కి వీడు ఎక్కువ అట్రాక్ట్ అవుతాడో అటువంటి ఆలోచనలు వాడి బుర్రలోకి వస్తుంటాయి. ఎందుకంటే బికాస్ హీ గాట్ అలైన్మెంట్ విత్ ద ఈగో, అలైనింగ్ టు ద ఈగో అంటే ఇట్ ఈస్ హ్యాస్ డైరెక్ట్ వాక్యూమ్ టు ది బ్రెయిన్ అన్నారు, ఫిజికల్ బ్రెయిన్ అన్నారు. అందు గురించి వీటిలో ఫైనర్ మ్యాటర్కి సంబంధించినటువంటి ఆలోచనలే ఉంటాయి. కర్సర్ మ్యాటర్ అంటే మన భౌతికమైనటువంటివి, ఇవి ఎక్కువగా వీడు మనసులో పెద్దగా వర్తించవు. He should so sound the word that alignment will be automatically made and the necessary vacuum created. మనం శబ్దోచ్చారణ మనది ఎలా, మనం ఏ శబ్దం మన మనసు బాగా ఉచ్చరిస్తే మన మనసు అట్రాక్ట్ అవుతుందో తెలుసుకోండి. కొందరికి భజన చేస్తే బాగా అట్రాక్ట్ అయిపోతుంది, కొందరికి రామనామ సంకీర్తనతో బాగా అట్రాక్ట్ అయిపోతుంది, కొందరికి కృష్ణనామం, కొందరికి మాస్టర్స్ ఇవి, కొందరికి ఇలా ఉంటుంది. సో ఏది మీ మనసుకి వెంటనే మీరు ఆ మంత్రం ఉచ్చరించేందుకు మీరు తన్మయత్వం చెందాలి.
అది ముఖ్యం ఇక్కడ. And the necessary vacuum created eventually in a downflow from above. All these effects can transpire when the word is correctly intoned. When the word is correctly intoned. అంటే మనం ఓంకారం కానీ గాయత్రి కానీ ఏ నామైనా సరే మనం కరెక్ట్గా ఇంటోన్ చేస్తే మీకు అది జరిగిపోతుంది. మనం సరిగ్గా ఇంటోన్ చేయట్లేదు కాబట్టి మనకి అలైన్ అవ్వలేకపోతున్నాము అని కూడా మనం అనుకోవచ్చు. ఇంటోన్ శబ్దం కరెక్ట్గా ఉచ్చరిస్తే చక్కగా మనకి తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అది అటువంటి శబ్దం. When the word is correctly intoned and each meditation should see the man more aligned, should disperse some of the matter of low vibration in one or other of his bodies, should open up the channel to a greater extent and so provide a more adequate vehicle for the illumination from higher levels. సో ఈరోజు మెడిటేషన్ కన్నా రేపు మెడిటేషన్ బాగుండాలి, రేపు మెడిటేషన్ కన్నా ఎల్లుండి మెడిటేషన్ ఇంకా బాగుండాలి. ఈ రకంగా మన యొక్క మెడిటేషన్ మనం చేస్తున్నది మనకి ఆ అలైన్మెంట్ క్రియేట్ చేసి ఇచ్చేటట్టుగా మనకు ఉండాలి. మనం ఈరోజు 10 రూపాయలు సంపాదించాం, వచ్చే నెల ఏడుకి అది 10-20 అవుతుంది కదా, మరి మన ధ్యానం ఎందుకు అవ్వట్లేదు అట్లా? మనం కరెక్ట్గా మనం చెయ్యాలి. అది ఇక్కడ చెప్తున్నారు. మనం శబ్దోచ్చారణ కరెక్ట్గా మనం చేస్తే మనకి అలైన్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు. But until correctness is possible, the effect produced by the use of the word is very little, which is fortunate for the man who uses it. Until correctness is possible, మనం కరెక్ట్గా చేసేంత వరకు the effect produced by the use of the word is very little. ఇది దాని యొక్క ప్రభావం చాలా తగ్గు మాత్రముగా ఉంటుంది. అలా వర్షం పడింది అంటే ఏదో పడింది అన్నట్టుగా. వేరే వాడికి వర్షం పడితే మొత్తం అన్ని చెరువులు బావులు అన్ని నిండిపోయాయి, మనకు వర్షం పడితే రోడ్లు కొంచెం తడిసాయి. ఎంత పెద్ద మనకు వర్షం పడినా సిటీలో ఉన్నటువంటి వాడికి పెద్ద ఇది లేదు కదా, వాడి దాన్ని పెద్దగా వినియోగించుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు కదా, అలా ఉంటాడు అన్నమాట వీడు. Should disperse some of that in the study man, which is fortunate for the man who uses it. అదే శబ్దం ఉచ్చరించి ఇంకొకడు తన్మయత్వం చెందుతున్నాడు రామనామ సంకీర్తన చేసి. మనం రామనామ సంకీర్తన చేస్తుంటే మనం ఎక్కడున్నామో మనం అక్కడే ఉన్నాం. అంటే ఏమిటి, వాడు రామనామం ఉచ్చరించాడు, నేను రామనామం ఉచ్చరించాను, వాడికేమో రామ దర్శనం అయిపోయింది, మనకేమో ఇలానే ఉండిపోయాం. మనకి అంటే ఏమిటంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఉచ్చారణలో ప్రాబ్లం ఉంది, అంతే, ఇంకేమీ తేడా లేదు ఇక్కడ. వాడు అదే గుడిలో కూర్చొని పడ్డాడు, మనం కూడా భద్రాచలం వెళ్ళాం, మరి ఆయనకేమో రామ దర్శనం అయిపోయింది, మనకేమో కాలేదేమిటి? ఇది ఒకటే రీజన్. అది మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. In the studying of the 7 great breaths and their effect on each plane, a man can find out much that should transpire on the difference of planes of each plane, especially in relation to his own development. సో మనం ఈ 7 బ్రెత్స్లోనూ ఈ బ్రెత్ యొక్క చేంజెస్, దాని యొక్క అప్లిఫ్ట్మెంట్స్ లేదా దాని వలన ఆ ప్లేన్లో జరుగుతున్నటువంటి విషయములు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో అదేవిధంగా మనలో కూడా ఈ 7 ప్లేన్స్లోనూ మనం ఈ శబ్దోచ్చారణ చేస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ రకమైనటువంటి మార్పులు మనకి వస్తూ ఉంటాయి, వాటిని గమనించుకోండి అని చెప్తున్నారు. In relation to his own development, in the studying of the basic note of the solar system, much can be found out about the use of the word on the physical plane. A hint lies here for consideration. So, basic note of the solar system. మన కృతం సార్ ఉన్నటువంటి సోలార్ సిస్టంలో బేసిక్ నోట్ అంటే ఏమిటో చెప్పారు మనకు. ఫా, ఫా అన్నటువంటి శబ్దం, అది ఉచ్చారణ చేయడం చేత భౌతికమైనటువంటి తత్వం వాళ్ళు ఎక్కువగా వర్తించింది. అంటే ఏమిటి, కేవలం భౌతికమైనటువంటి జీవితమే నిజమైన జీవితం అన్నటువంటిది వాళ్ళు ఎక్కువగా జీవించారు. సో అది పూర్తి ప్రభావం వాళ్ళ మీద చూపించింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఉచ్చరించేటువంటి సీక్రెట్ వర్డ్ కరెక్ట్గా ఉంటే మనకి ఇప్పుడు ఇద్దాం అనుకున్నటువంటి సోలార్ సిస్టమ్ ఏది ఇద్దాం అనుకుంటుందో అది మనకి పరిపూర్ణంగా వస్తుంది. ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్కి ఆ టీచర్ పాఠాలు చెప్పారు, వాళ్ళు చదువుకున్నారు, బాగానే వచ్చేసింది పాఠాలు. అదే రకంగా నువ్వు ఫాలో అయితే సెకండ్ క్లాస్లో కూడా నీకు చక్కగా పాఠాలు బోధింపబడతాయి, వాటిని చక్కగా అవగాహన చేసుకోవటం,
చక్కగా తెలుసుకోవటం, వాటిని వినియోగించుకోగలగటం అటువంటి చేస్తే మనకి సెకండ్ క్లాస్లో కూడా పరిపూర్ణంగా దీని యొక్క వినియోగం మనం పొందిన వాళ్ళం అవుతాం. అందు గురించి in the endeavor to find the note of this for this solar system, the note of love and wisdom, the student will make the necessary communication between the emotional or desire plane and the intuitional plane and find out the secret of the emotional plane. అయితే క్రితం సార్ సోలార్ సిస్టమ్ చెప్పారు. ఈ సోలార్ సిస్టంలో ఏమిటి అన్నది చెప్పలేదు మనకి. దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలో సీక్రెట్ చెప్తున్నారు. ఏదో చెప్తారు చూసారు, మనకి పలానా గంట మోగింది అంటే ఇంత టైం అయింది, పలానా చోట ఇది వస్తుంది అంటే ఇది విషయం, అలా హింట్స్ ఇస్తున్నారు మనకి. డైరెక్ట్గా చెప్పట్లేదు, కానీ ఈ సోలార్ సిస్టమ్ కావాల్సినటువంటి శబ్దం మనకు తెలియాలి అంటే దానికి సంబంధించినటువంటి హింట్స్ మనకి ఇస్తున్నారు. ఏమిటంటే హింట్ అంటే ఇక్కడ ఫస్ట్ సోలార్ సిస్టమ్ విల్ ఆస్పెక్ట్గా కలిగినటువంటి, సెకండ్ది మనకి ఇది లవ్ విజ్డమ్, అదే ఫస్ట్ది యాక్టివ్ ఇంటెలిజెన్స్, సెకండ్ ఇది లవ్, థర్డ్ది ఇదిగా వస్తుంది మళ్ళీ విల్ ఆస్పెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది లవ్ విజ్డమ్గా ఉన్నది కాబట్టి ఈ సోలార్ సిస్టంలో మనం లవ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఎక్కువగా మనం డెవలప్ చేసుకోవాలి. ద నోట్ ఆఫ్ లవ్ అండ్ విజ్డమ్, దీన్ని ఈ క్వాలిటీ మనం ఎక్కువగా డెవలప్ చేసుకోగలగడం అటువంటి చేయడం. తర్వాత నెసరీ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఎమోషనల్ అండ్ ది ఇంట్యూషనల్ ప్లేన్. లోవర్ ప్లేన్ ఎమోషనల్ ప్లేన్ అంటే ఆస్ట్రల్ ప్లేన్కిను, దీని యొక్క హయ్యర్ రిఫ్లెక్షన్ ఇస్ బుద్ధి ప్లేన్. దాని యొక్క కనెక్టివిటీ అనేటువంటిది కరెక్ట్గా మనం ఎస్టాబ్లిష్ చేసుకుని ఉండగలిగితే అప్పుడు ఈ ఎమోషనల్ ప్లేన్ యొక్క ఇది ఇంపార్టెన్స్ ఏమిటనేటువంటిది మనకు బాగా తెలుస్తుంది. తద్వారా మనకి అంటే ఇక్కడ ఎమోషనల్ ప్లేన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియబడటం అంటే ప్రేమ, ఎక్కువగా మనం ప్రేమ స్వరూపులుగా మనం మారాలి. స్టార్ట్ షోయింగ్ లవ్, అంటే ఎంత ప్రేమగా మనం ఉంటుంటే అప్పుడు ఎమోషనల్ ప్లేన్ యొక్క ఇంపార్టెన్స్ అంతే కదా. ఇప్పుడు లవ్ ఈజ్ ద వన్ దట్ ఈస్ హోల్డింగ్ ద థింగ్స్ టుగెదర్. ఒక సబ్స్టెన్స్ హోల్డ్ ఉంటుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లవ్, దానిలో ఉన్నటువంటి ప్రేమ. అది ప్రేమ ఉంది అనేటువంటి విషయం మనం గుర్తించుకోలేకపోతున్నాం. ఆ కారు మనది కాబట్టి దాని మీద వర్షం పడకుండానో దాని జాగ్రత్తలు ఇవన్నీ తీసుకున్నాం, బికాస్ ఇట్ ఈస్ కాల్డ్ లోవర్ ప్లేన్లో దాని డిజైర్ అన్నారు, హయ్యర్ ప్లేన్లో దాని లవ్ అన్నారు. సో డిజైర్ నుంచి లవ్కి ఎదిగితే అప్పుడు మనలో బుద్ధి ప్లేన్లో ఉన్నప్పుడు మనకి ప్రేమ అనేటువంటిది పరిపూర్ణంగా విచ్చుకోగలిగి ఉంటే కనుక మనలో అప్పుడు మనకి చక్కగా ఈ విషయాలన్నీ కూడా చక్కగా తెలియబడతాయి. ఈ సెకండ్ సోలార్ సిస్టమ్కి కావాల్సినటువంటి శబ్దము ఏమిటి అనేటువంటిది, సో ఈ సోలార్ సిస్టంలో మనం ఏ విధంగా మనం ధ్యానం చేయడం చేత మనకి పరిపూర్ణత సిద్ధిస్తుంది అనేటువంటిది మనకు తెలియబడుతుంది. అందు గురించి మనం దానికి వెళ్ళాలంటే సో వీ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్ విత్ ది లవ్ ఆస్పెక్ట్ విచ్ కనెక్ట్స్ ది ఆస్ట్రల్ ప్లేన్ టు ది బుద్ధి ప్లేన్. మనలో లోవర్ ప్లేన్ నుంచి హయ్యర్ ప్లేన్ కనెక్టివిటీ అటువంటిది రావడానికి ఈ డిజైర్ ప్లేన్లో మనం ప్రధానంగా అంటే లవ్ ఆస్పెక్ట్ అటువంటిది మనం బాగా డెవలప్ చేసుకోగలిగితే అప్పుడు మనకు అది సిద్ధిస్తుందని చెప్తున్నారు. In the study of the word on mental plane, on mental levels, and its effect in form building, the key to the erection of Solomon's temple will be discovered. Word on mental levels. So, మనం వాక్కు ఉచ్చారణ, దీన్ని మనం మెంటల్ లెవెల్లో మనం కరెక్ట్గా మనం తెలుసుకోగలిగితే అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఇన్ ఫార్మ్ బిల్డింగ్, ద కీ టు ద ఎరెక్షన్స్ ఆఫ్ సాలమన్స్ టెంపుల్ విల్ బి డిస్కవర్డ్. సో ఫారం బిల్డింగ్కి అంటే ఒక శబ్దము వలన ఈ సృష్టి అంతా ఏర్పడింది అని మనం చెప్పుకున్నాం. సో సృష్టి అంతా ఏర్పడడానికి ఈ శబ్దం అనేటువంటిది మూలముగా వచ్చింది. సో అది మనం మెంటల్ లెవెల్లో మనం శబ్దోచ్చారణ, ఎందుకంటే మెంటల్ లెవెల్లో ఫస్ట్ థాట్ ఏర్పడి దాని యొక్క ఫారం అనేటువంటిది ఏర్పడింది ఆస్ట్రల్ ప్లేన్లో. ఫస్ట్ మొదట సృష్టి చేద్దాం అనేటువంటి థాట్ మెంటల్ లెవెల్లో వచ్చింది. సో ఆ రకంగా మనం మెంటల్ లెవెల్లో మనం ఉచ్చరించేటువంటి శబ్దాన్ని మనం చక్కగా ధ్యానం చేయగలుగుతూ ఉంటే ఈ సృష్టి నిర్మాణమునకు సంబంధించినటువంటి రహస్యాలు మనకు తెలుస్తాయండి అని చెప్తున్నారు. సోలమన్స్ టెంపుల్ అంటే ఈ సృష్టి, సూర్యుడి యొక్క దేవాలయము సోలమన్స్ టెంపుల్. అంటే ఏమిటి సృష్టి? సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ ఎలా కట్టబడింది, ఏమిటి ఇందులో ఉన్నటువంటి రహస్యములు అన్నటువంటి మనకు చక్కగా తెలుస్తాయి. ఎప్పుడు తెలుస్తాయంటే మనం శబ్దోచ్చారణ చేసేటప్పుడు మనం మెంటల్ లెవెల్లో మనం దాన్ని ధ్యానం చేయగలగడం. అంటే ఏమిటి మెంటల్ లెవెల్లో అంటే మనం ఆ వాక్కు మనలో నుంచి ఎక్కడ పుడుతోందో దాన్ని మనం చక్కగా ధ్యానం చేయగలగటం. ఆ శబ్దం మనలో నుంచి ఎక్కడ పుడుతోందో దాన్ని మనం ధ్యానం చేయగలిగితే అప్పుడు మనం మెంటల్ లెవెల్లో మనం ధ్యానం చేసిన వాడు అవుతాం. ఓం నమో నారాయణాయ అని అన్నాం. అన్నప్పుడు ఈ శబ్దం మనం ఏదైతే వింటున్నామో దిస్ ఈజ్ ఫిజికల్.
ఈ శబ్దం ఫిజికల్గా రావడానికి లోపల మెంటల్ లెవెల్లో ఉంది. అంటే మనం మెంటల్ లెవెల్గా దాన్ని ధ్యానం చేయాలి. అంటే ఏంటి, శబ్దోచ్చారణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ మైండ్లో కూడా మెంటల్ ప్లేన్ యొక్క రిఫ్లెక్షన్లో కూడా మనం ఈ శబ్దాన్ని మనం వింటూ ఉండాలి. మనకి మెంటల్ ప్లేన్లో వేరే అవి అక్కర్లేని ఇవన్నీ ఉంచుకోకుండా మనం ఈ 3 ప్లేన్స్లోనే అలైన్మెంట్ అంటే సిద్ధించినప్పుడు ఈ నామాన్ని మనం అలా అంటూ ఉన్నప్పుడు మనం ఏమవుతుందంటే మన మెంటల్ ప్లేన్లో కూడా ఈ నామం నిండబడి ఉంటుంది. అప్పుడు మనకి ఈ సృష్టి యొక్క కీ ఓపెన్ అవుతుంది. అప్పటిదాకా మనకు ఓపెన్ అవుతుంది. అదేదో ఇది చెప్తారు సార్, అది ఇలా పెడితే అది ఓపెన్ అయిపోదు. నామం ఓం నమో నారాయణాయ అని అనగానే ఆ కీ ఓపెన్ అవుతుంది. మనం మెంటల్ ప్లేన్లో మనం ధ్యానాన్ని మనం సిద్ధింపజేసుకోవాలి. అంటే ఈ నామాన్ని మనం ఉచ్చరిస్తూ మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్, మన యొక్క మెంటల్ ప్లేన్ వీటితో అలైన్ అయిపోవాలి. అలైన్ అయిపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే అప్పుడు మన మెంటల్ లెవెల్లో కూడా మనకి ఇదే శబ్దం మనం వింటూ ఉంటాం. అదే జరుగుతున్నప్పుడు మనకి సృష్టికి సంబంధించినటువంటి రహస్యం మనకి దీనిలో ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా చక్కగా తెలియబడతాయి. The student must remember nevertheless that he has first to find his personality note and then the egoic before he can touch the monadic chord. వాడి యొక్క పర్సనాలిటీ నోట్ ఏమిటి, వాడి యొక్క ఈగోయిక్ ఏమిటి, నెక్స్ట్ ఇస్ మొనాడిక్. ఈ కనెక్టివిటీ అంటే మనకి తెలియాలంటే దిస్ ఇస్ ద కార్డ్ అన్నారు. దాన్ని ఈ మొనాడిక్ తెలియాలంటే ఫస్ట్ మనలో పర్సనాలిటీ లెవెల్లో మనలో ఉన్నటువంటివి ఏమిటి ఇవి తెలుసుకోండి. తర్వాత ఈగోయిక్ లెవెల్లోకి వెళ్ళండి. ఈగోయిక్ లెవెల్లో తెలుసుకోండి మీలో ఉన్నటువంటి విషయాల్ని, అంటే మీరు దేనికి వచ్చారు ఏమిటి ఇవన్నీ చక్కగా తెలియబడటం. దట్ ఈస్ కాల్డ్ ది ఈగోయిక్ లెవెల్. ఈగోయిక్ లెవెల్ నుంచి నెక్స్ట్ ఇస్ మొనాడిక్. ఆ మొనాడిక్ మనకు కనెక్టివిటీ ఇస్తారు. When he has done that, he has for himself sounded his own threefold word and is now an intelligent creator animated by love. ఎప్పుడైతే ఇది చక్కగా వీడు తెలుసుకుంటాడో అప్పుడు ఇంటెలిజెంట్ లవ్ యానిమేటెడ్ బై లవ్, ఇంటెలిజెంట్ క్రియేటర్ యానిమేటెడ్ బై లవ్. ఇంటెలిజెంట్ క్రియేటర్ అంటే ఏమిటంటే వీడికి ఎప్పుడైతే ఈ మొనాడిక్ కనెక్టివిటీ అంటే చాలా పెద్దది, అది మనం కొంచెం స్లో, అది ఆ స్టెప్ అంటే పిహెచ్డి సీట్ లాంటిది మొనాడిక్ అని. ముందు లోవర్ లెవెల్లో మనం చెప్పుకోవాలంటే ఈగోయిక్ కనెక్టివిటీ ఎప్పుడైతే మనకు వస్తుందో మనలో పర్సనాలిటీ నోట్ అంటే ఈ లోవర్ 3 ప్లేన్స్ మనలో కనెక్టివిటీ వచ్చి దాని నుంచి ఈగోయిక్ ప్లేన్లో కనెక్టివిటీ ఎప్పుడైతే చక్కగా సిద్ధింపబడుతుందో అప్పుడు వాడు ఇంటెలిజెంట్ క్రియేటర్ యానిమేటెడ్ విత్ లవ్. అంటే ఏమంటే ఇంటెలిజెంట్ క్రియేటర్ అవుతాడు వాడు. ఎలా అవుతాడంటే సృష్టిలో ఏది సంకల్పించడం చేత ఎదుటివాడికి మంచి జరుగుతుంది అనేటువంటి వీడు సంకల్పిస్తాడు చక్కగా. అంటే నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ మనకు ఎక్కువగా టచ్ లేకపోవడంతో దీన్ని ఎలా మనం చేసుకోవాలంటే మనకు తెలియట్లేదు. సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత ఇఫ్ యూ స్టార్ట్ క్రియేటింగ్ థింగ్స్ నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది మనసుకి. అంటే మనం చక్కగా యూ విల్ క్రియేట్ థింగ్స్. అది నేను చెప్తున్నాను కదా, అట్లా వీ కెన్ క్రియేట్. అంటే ఏదైనా సరే ఒక మంచి ఆలోచన మీరు రూపొందింపజేస్తారు. రూపొందించుకున్న దానికి ఒక ఫారం అనేటువంటిది ఇస్తారు. ఆ ఫారం అనేటువంటిది ఇచ్చినప్పుడు దానికి ఒక ఫిజికల్ అపియరెన్స్ అనేటువంటిది మీరు చూసేటికి దెన్ యూ విల్ చాలా ఆనందం వస్తుంది. ఎందుచేత మీరు క్రియేటివిటీలోకి వెళ్ళారంటే ఆన్ ది ఈగోయిక్ ప్లేన్లోకి వెళ్ళేటికి మీరు ఎదుటివాడిని చూసేటికి వీడికి ఫలానా రోగం తగ్గాలనేటువంటిది మీరు సంకల్పం చేశారు. సంకల్పం చేసేటప్పటికి వాడుకున్నటువంటి కష్టం అన్నటువంటిది చాలా తమాషాగా తగ్గిపోతుంది. కష్టం తగ్గిపోయాడికి మీకు ఒక రకం అంటే ఏంటో మీరు థాట్ ఇచ్చే థాట్ ఫారం ఇస్తారు. ఇదంతా మెడిటేషన్ ప్రాసెస్ ఉంది అదంతా. సో థాట్ ఫారం ఇచ్చేటికి వాడికి తమాషాగా ఆ రోగం తగ్గిపోవడం, ఆ కష్టం పోవడం అన్నటువంటి జరుగుతుంది. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ క్రియేటెడ్ అండ్ యానిమేటెడ్ విత్ లవ్. అది దేని చేత మీరు వాడికి తగ్గాలనుకుంటున్నారంటే అవుట్ ఆఫ్ లవ్. అది జరిగినప్పుడు యూ విల్ క్రియేట్ థింగ్స్ అని చెప్తున్నారు. ద గోల్ ఈజ్ రీచ్. దాంతో గోల్ రీచ్ అయ్యావు నువ్వు అని చెప్తున్నారు. సమ్ ప్రాక్టికల్ హింట్స్ అని చెప్తున్నారు. I wish to make clear this afternoon that it is not possible for me, nor wise and appropriate, to give to you different keys in which the sacred word can be intoned. And appreciate to give to you different keys in which the sacred word can be intoned. Sacred word అనేటువంటిది మన ఉచ్చారణలో కొన్ని విషయములు ఆయన మనకు చెప్తారు. I can do no more than indicate general principles. జనరల్ ప్రిన్సిపల్స్ ఇస్తా నేను, అంతకు మించి నేను అంటే ఈ శబ్దాన్ని ఉచ్చరించండి, ఇలా ఎన్నిసార్లు ఉచ్చరించండి, పొద్దున్నే 4 గంటలకు లేచి ఉచ్చరించండి, ఇలాంటివి నేను చెప్పట్లేదు. మనకి జనరల్ ప్రిన్సిపల్స్ ఇస్తున్నారు. అంటే
ఎప్పుడు ఉచ్చరించినా నీకు అలైన్మెంట్ వస్తుందో రావట్లేదో చూసుకో. ఏ శబ్దం ఉచ్చరించాతా అనేది నీ ఇష్టం, బట్ యూ షుడ్ గెట్ దిస్ అలైన్మెంట్. అది ప్రధానం, చాలా ముఖ్యం. Each human being, each unit of consciousness is so unlike any other than the individual need can only be supplied when full causal consciousness exists on the part of the teacher, and when the pupil has himself reached a point where he is willing to know, to dare, to be silent. So, part of the teacher. ఇప్పుడు జనరల్ ప్రిన్సిపల్స్ ఏమిటంటే, ఈచ్ హ్యూమన్ బీయింగ్, ఈచ్ యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ సో అన్లైక్ any other than the individual need can only be supplied when full causal consciousness exists. ప్రతి వాడు కూడా వేరే వాడి నుంచి వీడు వేరుగా ఉంటున్నాడు. సో బేసిక్గా వీడు ఒక కాజల్ కాన్షియస్నెస్లోకి రావాలి. అంటే ఉదాహరణకు ఒకరికేమో ఏదో సంగీతం అంటే ఇష్టం, ఒకరికేమో దైవారాధన అంటే ఇష్టం, ఒకరికేమో మెడిటేషన్ అంటే ఇష్టం, ఇలా అనేక రకాలుగా ఉన్నారనుకోండి. వీళ్ళందరూ ఒక కాజల్ కాన్షియస్నెస్లోకి వచ్చారనుకోండి. అంటే ఏమిటి? వీళ్ళు ఈగోయిక్ ప్లేన్లోకి వచ్చారు. వీళ్ళందరూ అనేక రకాలైనటువంటి ఆరాధన చేసుకుని వచ్చినప్పుడు, దెన్ and when the pupil has himself reached a point where he is willing to know, to dare, and to be silent, the dangers involved in the misuse of the word are so great that we dare do no more than indicate basic ideas and fundamental principles, and then leave the aspirant to work out for himself the points necessary for his own development, and to carry out the need experiments until he finds for himself that which he needs. సో టీచర్ వాడిని ఒక కాజల్ కాన్షియస్నెస్ తీసుకొస్తారు. టీచర్ యొక్క సహకారంతో వీడు ఆ స్థితికి వచ్చాడు. వచ్చిన తర్వాత, బాబు ఇదిగో ఇక్కడ ఇలాంటివన్నీ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ఒక మంచి పుస్తకములు ఉన్నాయి, ఇక్కడేమో బంగారం ఉంది, ఇక్కడేమో ధనం ఉంది, ఇలా అన్నీ చూపిస్తాడు ఆయన. అందులో వీడికి ఏది వీడు పట్టుకుంటాడు అనేది వాడి ఇష్టం. ఏ శబ్దం వాడు చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎలా ఇవన్నీ వాడు అక్కడ ఉండి వాడు తెలుసుకుంటాడు. కానీ అది చెప్తున్నారు మనకి. అంటే కాజల్ కాన్షియస్నెస్కి వచ్చిన తర్వాత వాడికి బేసిక్ ఐడియాస్ అండ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, అండ్ దెన్ లీవ్ ది ఆస్పిరెంట్ టు వర్క్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద పాయింట్స్ నెసరీ ఫర్ హిస్ ఓన్ డెవలప్మెంట్, అండ్ టు క్యారీ అవుట్ ద నీడెడ్ ఎక్స్పెరిమెంట్స్ until he finds for himself that which he needs. Only that which is the result of self-effort, of hard struggle, and of bitter experience is of permanent and lasting value. Only as the disciple, through failure, through success, through hardly won victories, and the bitter urge that succeed defeat, and adjusts himself to the inner condition, will he find the use of the word scientifically and experimentally of value. వాడు అలా కాదు, నేను ఇది చేస్తాను, నేను ఇంజనీర్ అవుతానంటే, లేదా నేను ఏదో చేస్తానంటే, నేను అమెరికా వెళ్తాను, వెళ్ళిస్తాడు వాడు. గురువు ఏం చేస్తాడంటే వాడు ఆపేడు, అమెరికా వెళ్ళండి, ఏదో ఇది చేయండి. లేదా ధ్యానాన్ని చెప్పుకోవాలంటే నేను ఏదో రామనామం చేస్తాను, రోజుకి 1000 సార్లు చేస్తాను, చెయ్యి, ఇష్టం. కొన్నాళ్ళు రామనామం చేశాడు 1000 సార్లు, అయినా వాడికి అందులో ఏదో సంతృప్తి కలగలేదు. ఓ నెల, ఓ సంవత్సరమో, ఓ జీవితమో చేసాడు. ఈగోయిక్ కాన్షియస్నెస్కి వాడు వచ్చినవాడు వాడు అక్కడే ఆగిపోయాడు. లేదా ఈగోయిక్ కాన్షియస్నెస్కి రావడం కూడా వాడికి కష్టం అయిపోతాం, అక్కడే ఆగిపోయాడు వాడు. అప్పుడు మళ్ళీ సరే ఉంటాడు, అది కాదు నేను సరే కృష్ణనామం చేస్తాను, చెయ్యి. ఏది చేస్తావు అనేది నీ ఇష్టం, ఎలా చేస్తావు అనేది నీ ఇష్టం, కానీ ఈ కనెక్టివిటీ అంటుంటుంది వస్తుందో రావట్లేదు అన్నది చూసుకో. ఎందుకు వాళ్ళు అలా చెప్తారంటే కనుక, ఎక్స్పీరియన్స్ మీద మనం పొందిన తర్వాత మనం ఇంకా వాడు దారి తప్పడు. వాడు అప్పటిదాకా ఏమనిపిస్తుంది అంటే, మన పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని బాబు అది కాదురా నాయన ఇలా కూర్చో అని చెప్పి వాడిని కూర్చోమనంటే, అలా కాదు అటు వెళ్తాను ఇటు వెళ్తాను అది అని వాడిని ఒక నిమిషం వదిలేస్తానికి వాడు అటు ఇటు వెళ్ళి, అది కాదు అటు వెళితే కనుక అమ్మో బయట ఎవరో ఉన్నారు మనం పట్టుకుంటారేమో అని వాడికి అనిపించి వాడు చక్కగా కూర్చో. లేదా ఫలానా ఇన్సిడెంట్స్ మనకి జరిగేటప్పటికి లైఫ్లో మనకి అవి టీచింగ్స్గా ఉండిపోతాయి. అవి అంటే ఒక ఎక్స్పీరియన్స్ తోటి మనం నేర్చుకున్నటువంటివి హయ్యర్ టీచింగ్స్ అన్నమాట. అంటే అంత మాత్రాన్ని వాళ్ళు మనం వదిలేశారని కాదు ఇక్కడ అర్థం. ఒక ఎక్స్పీరియన్స్ మీద మనం నేర్చుకున్నాం అనుకోండి ఏదైనా విషయాలు, దానివల్ల ఏంటంటే బెనిఫిట్, వీడు ఇంకొకసారి ఇది మానమంటే మానడు. వీడు మానడం అనేటువంటి వీడి ధ్యాస వీడికి రాదు ఇంకా. కనుక వీడు ఎప్పటికీ వీడిలా చేయడం అన్నటువంటి సిద్ధించడానికి ముందు
వీడు ఒక నెల రోజులు రామనామం చేస్తాడు, ఒక నెల రోజులు కృష్ణనామం చేస్తాడు, ఒక నెల రోజులు భజన అంటాడు, ఒక నెల రోజులు ధ్యానం అంటాడు. ఇలా అనేక రకాలైనటువంటి ఎవరు ఏది చెప్పినా సరే ఇందులో ఉందేమో అనేటువంటి ప్రయత్నాలు అనేటువంటి చేస్తూ ఉంటాడు. చివరికి వాడికి ఏదో భద్రాద్రి రాముడు అనండి, లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామి అనండి, ఇలా ఏదో ఒకటి వాటిని ఆకట్టేస్తుంది. ఇంకా అక్కడ వాడు ఉండిపోతాడు. అంతకుముందు ఎన్నో గుళ్ళు తిరిగాడు, అక్కడ వాడు ఉండిపోతాడు. కనుక అది సిద్ధించడానికి ముందు వాడికి ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో సక్సెస్లు ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఓన్లీ దట్ విచ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్, ఆఫ్ హార్డ్ స్ట్రగల్ అండ్ ఆఫ్ బిటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆఫ్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్ వాల్యూ. సో హార్డ్ స్ట్రగల్ అన్నటువంటిది ఉంటుంది. తర్వాత మనకి ఈ హార్డ్ స్ట్రగల్ అన్నటువంటిది ఇస్తూ ఉన్నప్పుడు మనకి అంటే హార్డ్ స్ట్రగల్ అంటే ఊరినే ఏదో ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు రామనామ సంకీర్తన చేయడం, మరి ఇదయ్యాడు ఆయన, ఎన్నిటికి ఎదుర్కొని ఆయన నిలబడ్డాడు ఆయన. మరి ప్రతివాడికి అన్ని ఎదుర్కోవడం ఉంటుంది అంటే ఇప్పుడు స్కూల్లో పిల్లవాడు ఉన్నాడు, ఇన్ని పరీక్షలు రాయాలా అండి మా పిల్లవాడు స్కూల్లో ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలి అంటే మామూలుగా ఏమిటి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తాడు, మీరు సర్టిఫికేట్ ఇచ్చేయండి అంటే అట్లా కాదండి. మీరు పిల్లవాడు యూనిట్ టెస్ట్లలో మార్కులు 10/10 వస్తే వాడికి ఫైనల్లో మార్కులు రావడానికి ఇది ఒక మార్క్ కలుస్తుంది. అందుకని మీ వాడు ప్రతి యూనిట్ టెస్ట్ రాయాలి. తర్వాత ఇంకోటి ఏదో ఎగ్జామ్ పెడతారు, ఇంకోటి ఏదో ప్రాజెక్ట్ అంటారు, వీటన్నిటిదే కలిపి అప్పుడు ఫైనల్లో మీ వాడు 10/10 వచ్చాయి అనేటువంటిది రాసిస్తారు. అలా కాదండి ఫైనల్ ఒకటి రాసేస్తాను అంటే అలా పోతారు. అది ఎట్లాగో లైఫ్లో ఈ అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో వీడిని ఉంచుతారన్నమాట. సో ఒకసారి ఎంతో వైభవమైనటువంటి విషయాలు వీడికి అందుతూ ఉంటాయి, ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ వైభవంగా ఉంటున్నటువంటి విషయాలను కూడా చూసా మనం వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తుంటే మనకి ఇవన్నీ వైభవాలు కలుగుతున్నాయి, ఆయన దయ అని అనుకున్నాం, బాగుంది. ఇంకొక లైఫ్లో ఆయన భక్తుడిగా ఉంటాడు కానీ వీడికి అన్ని కష్టాలుగా ఉంటాయి. అంటే వీడిని ఒక ఉత్తమమైనటువంటి స్థితుల్లో ఉంచినా వీడు వెంకటేశ్వర స్వామి స్మరణ మానలేదు, ఒక మరీ నీచమైనటువంటి స్థితిలో ఉంచినా వీడు వెంకటేశ్వర స్వామి స్మరణ మానలేదు. అంటే ఏమిటి, దీన్ని బట్టి వీడికి ఈగోయిక్ కనెక్టివిటీ వచ్చింది. ఈగోయిక్ కనెక్టివిటీ వచ్చిందని ఎలా తెలుస్తుంది మనకి? అన్నీ ఇచ్చినప్పుడు అంత వైభవంగా ఉంది, చక్కగా ఉంది, ఇదంటే అసలు జీవితం అంటే అదిదని చెప్పేసో బాగుంది. ఇంకొక జీవితంలో ఏమీ జరగదు మీకు అసలు. అలానే వెంకటేశ్వర స్వామి స్మరణ మానేస్తే ఇంకా కష్టంగా ఉంటుంది. ఆయన స్మరణ చేస్తుంటే పూట గడవటం కష్టంగా ఉంటుంది, ఆయన స్మరణ మానేస్తే అసలు పూట కూడా గడవదు అనుకోండి. ఏమిటి కష్టాలు అనుకుని ఇంకా ఆయన స్మరిస్తుంటాం. సో తద్వారా ఏమవుతుంది, ఎటువంటి ఆస్ట్రల్ ప్లేన్ వీడుకున్న ఆస్ట్రల్ ప్లేన్లో ఎటువంటి డిజైర్స్ ఉన్నా, ఎటువంటివి ఉన్నా సరే వీడికి చక్కగా బుద్ధి ప్లేన్ తోటి కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఈగోయిక్ కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇంకొకసారి ఒక మంచి పొలిటీషియన్గా అయిపోతాడు. ఆహా, ఇది రామనామం, వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రతి సంవత్సరం మనం వెళ్ళి చేసుకుంటుంటే మనకి పదవులు ఇవన్నీ ఉంటున్నాయి అనుకుంటాడు. ఇంకొకసారి ఏమీ లేనట్టుగా అయిపోతుంది. ఇలా అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో వీడిని ఉంచుతారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి స్మరణ మానేశాడు, నెక్స్ట్ రామనామ సంకీర్తనం అన్నాడు. ఎందుకంటే ఆయన పట్టుకుంటే అన్ని కష్టాలేనండి, అందు గురించి ఏదో సంథింగ్ వాడు ఓన్ ఐడియా వస్తుంది. ఈ గురువు కాదు ఆ గురువు అనుకున్నాడు, ఆ గురువు కాదు ఇంకో గురువు అనుకున్నాడు. ఇలా వీడి మైండ్ వీడిని వేరియస్ ప్లేన్స్లో వేరియస్ థింగ్స్లో వీడి మైండ్ తిరుగుతుంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు ఏమన్నారు, అలా కాదు నువ్వు మాస్టర్ శివి భక్తుడు కదా, నువ్వేంటి సత్యబాబా గారి దగ్గరికి వెళ్ళి అక్కడ భజన చేస్తున్నావు, అది నీకు ఉపయోగపడదు, ఇలాంటివి ఏమి ఉండవు వీళ్ళ దగ్గర. ఎక్కడికి వెళ్తావు నీ ఇష్టం. ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళి ఏది చేసినా సరే మనకి కనెక్టివిటీ అనేటువంటిది ఉండాలి. అది వస్తుందో చూసుకోండి. నువ్వు ఏ పనైనా చెయ్యి, రోజు ఏడుకి నువ్వు 500 నువ్వు సంపాదించు. అది ఎలా అయితే చెప్తాడో ఒక తండ్రి ఒక కుమారుడికి, అలా మనకి ఈయన చెప్తున్నది ఏంటంటే మనకు ఒక కనెక్టివిటీ చక్కగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అనేటువంటిది మనకి తెలుస్తుంది, వేరే వాడికి తెలియడం కాదు. అందుగురించి ఆయన ఏమని చెప్తున్నారంటే he undergoes various, ఇవన్నీ చెప్తున్నారు. The dangers involved in the misuse of the word are so great that we dare do no more than indicate basic ideas and fundamental principles and then leave the aspirant to work out for himself the points necessary for his own development and to carry out the needed experiments until he finds himself that which he needs. కొందరు ఏవో హోమాలు చేస్తూ ఉంటారు, శత్రు సంహారంకు హోమాలు చేస్తూ ఉంటారు. వాడు అదే శబ్దాన్ని ఉచ్చరిస్తాడు. మనం ఏ హనుమంతుడిని అయితే ఉచ్చరిస్తామో అదే హనుమంతుడిని వాడు ఆవాహనం చేస్తాడు. కానీ
చాలా డేంజర్స్. ఇవన్నీ కూడా వాడికి తెలుస్తాయి, స్లోగా తెలుస్తాయి. ఈ శబ్దం ఎందుకంటే మనం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు శబ్దం వేరు, వాడు ఉచ్చరిస్తూ ఉన్నటువంటి శబ్దం వేరు. శబ్దోచ్చారణలో మారిపోతుంది. వైర్స్ కనెక్ట్, అది కరెంట్ అంతా ఉంటుంది, వైర్స్ కనెక్షన్లో మారిపోతుంది. ఆ అరేంజ్మెంటు, ఆ శబ్దము, ఆ వాటిలో మారిపోతుంది అంతే. మీకు అక్కడ అట్రాక్ట్ అయ్యేటువంటి ఎనర్జీస్ కనుక విచ్ హీ నీడ్స్ ఓన్లీ దట్ విచ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్, ఆఫ్ హార్డ్ స్ట్రగల్ అండ్ ఆఫ్ బిటర్ ఎక్స్పీరియన్స్ ఈస్ ఆఫ్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్ వాల్యూ. Only as the disciple through failure, through success, through hardly won victories, and the bitter hours that succeed defeat, adjusts himself to the inner condition. వీటన్నిటి వలన వాడికి ఏమవుతుందంటే ఇన్నర్ కండిషన్ బాగా అడ్జస్ట్ అవుతుంది. ఇటువంటి పరిస్థితులు ఉండొచ్చు, అటువంటి పరిస్థితులు ఉండొచ్చు, ఎటువంటి పరిస్థితులైనా ఉండొచ్చు. అయినా నువ్వు రామనామ సంకీర్తనం మానవు, అది వీడిని తీసుకెళ్ళాలన్నమాట అట్లా. సో ఇదంతా ఈగోయిక్ లెవెల్లోకి వెళుతున్నప్పుడు ఇవన్నీ కూడా వీటిలో జరుగుతుంటాయి. Will he find the use of the word scientifically and experimentally of value? His lack of will defends him largely from the misuse of the word. కనుక వీడు వర్డ్ని మిస్యూజ్ చేస్తాడు. మనకి 1000 సార్లు మీరు హనుమంతుడి నామం ఉచ్చరించి మీరు 40 రోజులు మీరు ఇలా హోమం చేస్తే ఎదుటివాడు ఎంత బలవంతుడైనా సరే వాడు చనిపోతాడు, అయిపోయింది. ఇలాంటి మిస్యూజ్ ఆఫ్ ది వర్డ్ అన్నటువంటిది కూడా చేస్తుంటాం. అలాంటివి చేయడం చేత చాలా ఇవి జరుగుతాయి. ఓన్లీ దట్ విచ్ వీ నో ఫర్ అవర్ సెల్ఫ్ బికమ్స్ ఇన్హెరెంట్ ఫ్యాకల్టీ. మన గురించి మనం while his endeavor to love guides him eventually to its correct intoning. ఓకే, దీని నుంచి మనం బయటకు పడతామంటే కనుక ఇలా మిస్యూజ్ ఆఫ్ ది వర్డ్ అనేటువంటిది చాలా మనం చేసేస్తుంటాం. వర్డ్ని మిస్యూజ్ చేయకుండా మనం సరైనటువంటి మార్గముగా ఉండబడటం అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే వీడి యొక్క ఈగోయిక్ వీడిని గైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏదో ఒక పరిస్థితి వచ్చి వీడి ఈగోయిక్ని కనెక్టివిటీ చేస్తుంది. ఎలా అయితే మీరు జాగ్రత్తగా చదువుకుంటే మందరజాలంలో లోకాయుతుడు వాడు ఎన్నో చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. అది ఇది కృష్ణుని కూడా వశం చేసేసుకోవడం చేసేస్తారు. అప్పుడు వాడికి ఒక్కసారి జరిగేటికి ఈగోయిక్ కనెక్టివిటీ వచ్చేటికి అవును నేను చేసింది తప్పు అని చెప్పి అంతే చెప్తే కృష్ణుడు వచ్చి లోకాయుతుడికి నువ్వు చేస్తున్న తప్పు నీకు శిక్ష వేస్తాను అని చెప్పి చెప్పలేదు. ఈగోయిక్ కనెక్టివిటీ ఎప్పుడైతే వచ్చిందో ఎస్ నేను చేస్తున్న తప్పు, ఈ రోజు నుంచి ఈ తప్పుడు పనులు చేయను అని అనేస్తారు. ఎవడు చెప్పాడు అక్కడ లోకాయుతుడికి నువ్వు చేస్తున్న తప్పు నువ్వు మానేసాయి? ఎవడు చెప్పడు. వాడికి కనెక్టివిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి వాడు అలాంటివి చేయడం మానేస్తారు. మిస్యూజ్ ఆఫ్ ది వర్డ్ అనేటువంటిది ఆగిపోతుంది. సో ఎవడైనా సరే అది లోపల నుంచి వాడికి వస్తుంది. ఓన్లీ దట్ విచ్ వీ నో ఫర్ అవర్ సెల్ఫ్ బికమ్ ఇన్హెరెంట్ ఫ్యాకల్టీ. ద స్టేట్మెంట్స్ ఆఫ్ ఎ టీచర్, no matter how profoundly wise he may be, are but mental concepts until experimentally part of man's life. మెంటల్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఏం లేదు సార్, మీరు నెల రోజులు మీరు మాస్టర్ స్వీ ప్రేయర్ చేయండి, ఎటువంటి కష్టమైనా సరే గ్యారెంటీ తగ్గిపోతుంది. దిస్ ఈజ్ యువర్ మెంటల్ కాన్సెప్ట్. మాస్టర్ స్వీ గారు ఏం చెప్పలేదు కదా, చెప్పినా వాళ్ళు ఏ లెవెల్లో ఉండి చెప్పారో మనకు అర్థం కాదు. అది బాగా గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళు ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళు ఎక్కువగా చెప్తారు. సంబంధించినటువంటి సూత్రాలు అవన్నీ. కనుక మనం చెప్పేటువంటివన్నీ కూడా మన యొక్క మెంటల్ కాన్సెప్ట్స్. ఈ మెంటల్ కాన్సెప్ట్స్ అనేవి పోయి మనకి లైఫ్లో ఏంటి దర్శనం అవుతుందో అదే సత్యం. అంతే, ఇది బాగా గుర్తుంచుకోండి. నాకు లైఫ్లో ఏంటి దర్శనం అయింది, దట్ ఈస్ ట్రూత్ అంతే, ఇంక వేరే ట్రూత్ అక్కర్లేదు. కనుక మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకి ఏమిటి దర్శనం అవుతుంది, ఎలా ఉంది మన ధ్యానం అనేటువంటి దానికి మనం ప్రూఫ్, అదే మనకి సత్యము. The statements of a teacher, no matter how profoundly wise he may be, are but mental concepts until experimentally part of man's life. Hence, I can but point the way, I may give but general hints, the rest must be threshed and out by the students of meditation for himself. సో నేను జనరల్ ప్రిన్సిపల్స్ ఇస్తాను, దీన్ని మీరు అప్లై చేసుకుని మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. ప్రొనౌన్సియేషన్ అండ్ యూజ్ ఇన్ ఇండివిజువల్ మెడిటేషన్. This is the next lesson. Pronunciation
అండ్ యూస్ ఇన్ ఇండివిజువల్ మెడిటేషన్. మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా వర్డ్ని యూజ్ చేయాలి, దీనికి కొన్ని ఆయన రూల్స్ మనకు చెప్తారు. ఇవి మనం ఏమిటనేటువంటి తెలుసుకుందాం. I shall now be very practical. I speak for the man of the probationary path who has therefore an intellectual grasp of what has to be accomplished. He realizes approximately his place in evolution and the work to be done if he would someday pass through the portal of initiation. In this way, what I will say will teach the majority who study these letters. ఏమిటి ఆయన చెప్తున్నటువంటిది అంటే, ఫస్ట్ ఇవి ఇప్పుడు ప్రాక్టికల్ స్టెప్స్ ఇవి ఒక కొన్ని చెప్తారు. ఇవి జాగ్రత్తగా పాటించాలి మన యొక్క ఫిజికల్ పార్ట్ ఆఫ్ లైఫ్లో. ఒకటి ఏంటంటే కనుక ద ఆస్పిరెంట్ సీక్స్ డైలీ ఏ క్వైట్ స్పాట్ వేర్ హీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఇంటర్ఫరెన్స్ అండ్ ఇంటరప్షన్. మీ ఇంట్లో ఒక చక్కని ప్రదేశం అనేటువంటిది ఒకటి ఎంచుకోండి. అక్కడ కేవలం ధ్యానం మాత్రమే చేసుకోవాలి మీరు, అంతే, ఇంక వేరేది ఉండకూడదు అక్కడ. అదొక ప్లేస్ పెట్టుకోండి. సో ఎప్పుడో మీరు ధ్యానంలో కూర్చున్నా అక్కడే అదే ప్లేస్లో కూర్చోండి. అంటే ఒకరోజు ఈ గదిలో కూర్చుని, ఒకరోజు ఆ గదిలో కూర్చుని, ఎక్కడైతేనే ఉందని అంతా అంతర్యామే కదా. అంతా అంతర్యామే కాదని కాదు, కానీ మనం డెవలప్ అవ్వటానికి, మనలో చక్కటి అలైన్మెంట్ కుదరడానికి మనం నిన్న ఎక్కడ కూర్చొని ప్రేయర్ చేసామో ఈరోజు అక్కడే కూర్చొని ప్రేయర్ చేయడంలో అలైన్మెంట్ ఉంటుంది. అది చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి మనకు ఒక కనెక్టివిటీ అంటుంటుంది వస్తుంది. ఆ ప్రదేశం నాకు వచ్చేటికి, తిరుపతికి వచ్చేటికి మనకి ఏ ఆలోచనలు ఉన్నా సరే అవన్నీ పోతాయి, చూసారా, అట్లా అనమాట. సో అందు గురించి ప్రతిరోజు ఒక ప్రదేశం పెట్టుకోండి, అక్కడే కూర్చుని అక్కడే మెడిటేషన్ చేసుకోండి. అది బాగా గుర్తుంచుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఆయన మనకు చెప్తున్నటువంటిది. ద మ్యాటర్ ఆఫ్ దట్ స్పాట్, ద మ్యాటర్ ఆఫ్ వాట్ యూ మైట్ టర్న్ ద సరౌండింగ్ స్పేస్ బికమ్స్ దెన్ అట్యూన్ టు ఏ సర్టెన్ వైబ్రేషన్. అవన్నీ కూడా ఒక సర్టెన్ వైబ్రేషన్కి లోన్ అయిపోతాయి. అవన్నీ కూడా ఆ ప్రదేశంలో ఉండేటువంటి వైబ్రేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి. అందు గురించి అక్కడ మీరు న్యూస్ పేపర్లు చదవడం చేయకండి, అక్కడ టీవీ పెట్టుకోకండి, ఆ ప్రదేశంలో వేరే విషయములు మీరు తెచ్చుకోకండి. అప్పుడు మీకు ట్యూనింగ్ చాలా బాగుంటుంది అన్నమాట, చాలా చక్కటి ట్యూనింగ్ ఉంటుంది. అందు గురించి మెడిటేషన్ హాల్ అన్నటువంటిది ఇలాంటివి పెడతారు మనకి పెద్దవాళ్ళు, మెడిటేషన్ రూమ్ అని పెడతారు. ఏంటంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఒక కనెక్టివిటీ వచ్చేస్తుంది చక్కగా. సో అటువంటి ప్రదేశంలో కూర్చోండి. ఎలా కూర్చోవాలండి మరి అంటే నీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ అని మనకు చెప్తున్నది. ఎలా కూర్చోవాలండి అంటే నీకు అలైన్మెంట్, నీ బాడీ నీకు వదులుతుందో అలా నువ్వు కూర్చో. అలైన్మెంట్ అవ్వడానికి బాడీ నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి పోస్చర్లో కూర్చో. ఒక్కటే మాట చెప్పేశారు ఆయన, చాలా చెప్పానంటే దట్ ఈస్ హైయెస్ట్ అంతే మీరు. సో అలైన్మెంట్ మీకు ఎట్లా కూర్చుంటే మీకు అలైన్మెంట్ వస్తుంది చూసుకోండి. కాళ్ళు జాపుకుని కూర్చుంటే అలైన్మెంట్ వస్తుందా, లేదా సోఫాలో కూర్చుంటే అలైన్మెంట్ వస్తుందా, ఎక్కడ కూర్చుంటే మీకు అలైన్మెంట్ వస్తుంది చూసుకోండి. లేదా మంచం మీద పడుకుంటే మీకు అలైన్మెంట్ వస్తుందా, ఎలా కూర్చుంటే అలైన్మెంట్ వస్తుంది, అది మీ ఇష్టం. అలా కూర్చోండి అని చెప్పేసి ఆయన ఒక పాయింట్ చెప్పారు మనకి. ఏంటంటే మీరు కూర్చునేటప్పుడు క్రాస్ లెగ్గడ్గా కూర్చోండి. కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు క్రాస్ లెగ్గడ్గా కూర్చోవాలి. అంటే మఠం వేసుకోవడం, పద్మాసనం, పద్మాసనంలో కూర్చోండి అని చెప్పారు. తర్వాత మన వెన్నుముక ఎరెక్ట్గా ఉండేటట్టుగా బ్యాక్లో మీకు కాంటే ఏదైనా సపోర్ట్గా మీరు పెట్టుకోండి, అది మీ ఇష్టం. మన వెన్నుముక మనం మెడిటేషన్ చేసుకోవడానికి కూర్చున్నప్పుడు ఇలా కూర్చోకూడదు, ఇలా ఉండాలి ఎప్పుడైనా సరే. దిస్ ఇస్ ద పాయింట్ దట్ హీస్ సెయింగ్. అండ్ డౌన్ చిన్ అన్నారు, ఇలా ఉండాలి, కొంచెం ఇలా ఉండకూడదు మన తల, ఇలా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి తల, ఇది స్ట్రైట్గా ఉండాలి, ఇది డౌన్ చిన్ అని అన్నారు. సో ఈ పోస్చర్లో మనం మెడిటేషన్కు కూర్చోవాలి. చేతులు ఎలా పెట్టుకోవాలండి, ఇది కూడా పాయింట్. కొందరు చేతులు ఇలా మూసుకొని ఉంటారు, చేతులు ఇలా జాపుకొని ఉంటారు, ఇలా తెరిచి ఉంటాయి, అనేక రకాలైనటువంటి పోస్చర్స్ మనకు ఉంటాయి. సో వాటిని కాకుండా వీరు సజెస్ట్ చేస్తున్నటువంటిది ఏమిటంటే మీరు మఠం వేసుకు కూర్చున్నప్పుడు చేతులు ఫోల్డెడ్గా మీకు రండి. అంటే మనకి బుద్ధ భగవానుడు కూర్చున్నటువంటి పోస్చర్, అది ఈయన మెడిటేషన్కి మనకి సజెస్ట్ చేసినటువంటి. ఫస్ట్ ఆయన చెప్పేసింది బాగా గుర్తుంచుకోండి, మీకు ఎట్లా కూర్చుంటే మీకు అలైన్మెంట్ ఉంటుందో అలా కూర్చోండి అని చెప్పేశారు. నెక్స్ట్ ఆయన మనకి ఇచ్చినటువంటి పాయింట్ ఏమిటంటే మనకి రెండు చేతులు ఇలా ఫోల్డెడ్గా పెట్టుకోండి, మీ యొక్క కూర్చునేటువంటి క్రాస్ లెగ్గరికి ఇది ఫోల్డింగ్గా రావాలి, అది అలా కూర్చోండి అని చెప్పారు ఆయన. అది మెడిటేషన్కి ఆయన ఇచ్చినటువంటి మనకి ఇన్స్ట్రక్షన్స్. ఇలా కూర్చొని మిగిలిన విషయాలు మనం మళ్ళీ రేపు క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాం.
स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति।